గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనం ఈ వీడియోలో టీసీఎస్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు వీడియోస్లో టీసీఎస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. టీసీఎస్లో 3 టైప్స్ ఆఫ్ ప్యాకేజ్ ఉంటాయి. టీసీఎస్ నింజా, డిజిటల్ అండ్ ప్రైమ్. టీసీఎస్ నింజా ప్యాకేజ్ 3.36, డిజిటల్ 7 lakhs, ప్రైమ్ 9 lakhs. సో తర్వాత టీసీఎస్లో క్వాలిఫై కావాలంటే యాప్టిట్యూడ్, వర్బల్, కోడింగ్ బాగా వచ్చి ఉండాలి. ఒక వర్బల్ వీడియో కూడా మనం డిస్కస్ చేసినాం. ఎందుకంటే వర్బల్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇంపార్టెంట్. చాలామంది డిస్క్వాలిఫై రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఒక పెద్ద ప్యాసేజ్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? తర్వాత యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్. యాప్టిట్యూడ్లో మెన్సురేషను, టైమ్ అండ్ డిస్టెన్సు, ఏజెస్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. రీజనింగ్లో కోడింగ్ అండ్ డికోడింగ్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, డేటా సఫిషియన్సీ, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఈ టాపిక్స్ ఇంపార్టెంట్. తర్వాత కోడింగ్. ఈ 3 మీరు బాగా వస్తే టీసీఎస్లో క్వాలిఫై అవుతారు. సో ఈరోజు కొన్ని టీసీఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద. ఫస్ట్ది, ఇన్ ఏ క్లాస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 20% మోర్ దాన్ దట్ ఆఫ్ ద బాయ్స్. మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో ఈజీ క్వాలిఫై కావాలంటే ప్రతి క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలరు. కానీ ప్రాబ్లం ఏంటంటే విత్ ఇన్ టైంలో మీరు చేయగలగాలి. సో యాప్టిట్యూడ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు, విత్ ఇన్ టైంలో చేయడం ఇంపార్టెంట్. విత్ ఇన్ టైంలో చేయాలంటే క్వశ్చన్ చదువుతూ ఆన్సర్ చేయండి. అది చాలా తక్కువ మందికి ఉన్న అలవాటు. ఎలా అంటే ఇన్ ఏ క్లాస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ బాయ్స్. ఒకవేళ బాయ్స్ 100 మెంబర్స్ ఉంటే గర్ల్స్ 20% మోర్, సో 120. ఓకే. సో రేషియో ఎంత? 0 క్యాన్సిల్, 5:6. అంటే బాయ్స్ 5 మెంబర్స్ ఉంటే గర్ల్స్ 6 మెంబర్స్. నెక్స్ట్, ద స్ట్రెంత్ ఆఫ్ ద క్లాస్ ఈ 66. మొత్తం క్లాస్ స్ట్రెంత్ అంతా 66. మొత్తం ఎన్ని పార్ట్స్? 5 + 6, 11 పార్ట్స్ ఈక్వల్ టు 66 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు 6. 6 × 5 = 30. ఇది 36. అంటే బాయ్స్ 30 మెంబర్స్, గర్ల్స్ 36. అయితే ఇఫ్ 4 more girls are admitted to the class, 36 గర్ల్స్ ఉంటే 4 more అంటే 40. ఇది 30. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద గర్ల్స్ రేషియో 3:4. అంతే. అంటే క్వశ్చన్ అయిపోయి లోపల ఆన్సర్ చెప్పొచ్చు. ఇది ఇంపార్టెంట్. సో ఫస్ట్ రేషియో ఎంత? 20% మోర్. సో బాయ్స్ 100 అయితే గర్ల్స్ 20% మోర్, 120. ఓకేనా? సో బాయ్స్ గర్ల్స్ రేషియో 5:6. మొత్తం 11 పార్ట్స్. 11 పార్ట్స్ ఈక్వల్ టు 66 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు 6. బాయ్స్ 30 మెంబర్స్ ఉంటే గర్ల్స్ 36. ఓకేనా? సో ఈ 36కి 4 మెంబర్స్ యాడ్ చేస్తే 40. 30:40 అంటే 3:4. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3:4. ఏ క్వశ్చన్ అయినా, ఏ ఎగ్జామ్లో అయినా సరే మీరు తక్కువ టైంలో ఆన్సర్ చేయాలంటే క్వశ్చన్ చదివేటప్పుడు ఆన్సర్ చేయండి. అప్పుడు టైం సేవ్ అవుతుంది. అది చాలా తక్కువ మందికి ఉన్న అలవాటు. ఓకే. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3:4. సెకండ్ వన్, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ 37, 52, 74, 104, 143. నెంబర్ సిరీస్లో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఉంటాయి. ఏంటంటే ఎనీ నెంబర్ సిరీస్ ఫస్ట్ ప్రయారిటీ డిఫరెన్స్కి ఇవ్వాలి. తర్వాత ఈవెన్ నెంబర్స్ కావచ్చు, ఆడ్ నెంబర్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు, స్క్వేర్ +or-1 కావచ్చు, క్యూబ్ +or-1. సిరీస్ జిగ్జాగ్ ఉందంటే ఆల్టర్నేటివ్ సిరీస్, సిరీస్ ర్యాండమ్ నెంబర్ అయితే మల్టిప్లికేషన్, సిరీస్ డిఫికల్ట్ ఉందంటే ప్రైమ్ నెంబర్స్. మీరు ఈ 10 ఇంపార్టెంట్. ఈ నెంబర్ సిరీస్లో మీరు పర్ఫెక్ట్ కావాలంటే మీకు ఎప్పుడు కూడా 30 స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవాలి, 20 క్యూబ్స్. ఓకేనా? సో ఫస్ట్ సిరీస్ చూడగానే మీ మైండ్ ఎక్కడికి వెళ్ళాలంటే డిఫరెన్స్కి ఇవ్వాలి. సో 37కి 52కి డిఫరెన్స్ 15. నెక్స్ట్ డిఫరెన్స్ 22. నెక్స్ట్ డిఫరెన్స్ 30. నెక్స్ట్ డిఫరెన్స్ 39. ఓకే. నెక్స్ట్ 15కి 22కి 7. నెక్స్ట్ 8. నెక్స్ట్ 9. నెక్స్ట్ 10 రావాలి. అంటే 39 + 10 49 డిఫరెన్స్ రావాలి. 143కి 49 యాడ్ చేస్తే 192. అది ఆన్సర్. సో 37కి 52కి డిఫరెన్స్ 15. నెక్స్ట్ డిఫరెన్స్ 22. నెక్స్ట్ డిఫరెన్స్ 30. నెక్స్ట్ 39. మళ్ళీ వాటి డిఫరెన్స్ 7, 8, 9. నెక్స్ట్ 10 రావాలి. 39 + 10 49. 143కి 49 యాడ్ చేస్తే 192. సో నెంబర్ సిరీస్లో మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ మీ మైండ్ ఎక్కడికి వెళ్ళాలంటే డిఫరెన్స్కి ఇవ్వాలి. ఓకేనా? ఇది ఆన్సర్ 192. థర్డ్ వన్, ఇది పార్ట్నర్షిప్. ఎక్స్ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ 18,000. సో ఎక్స్ అనే వ్యక్తి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు 18,000 రూపీస్ తోటి. అండ్ లేటర్ వై జాయిన్స్ హిమ్ విత్ 24,000. వై అనే వ్యక్తి కొన్ని రోజుల తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత 24,000 యాడ్ అయ్యింది. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్ ఇఫ్ ద ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఈక్వల్ రేషియో. ఈ పార్ట్నర్షిప్లో ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి.
ద ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం. అది ఏ క్వశ్చన్ అయినా కానీ పార్ట్నర్షిప్లో బ్లైండ్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ద ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం. సో ప్రాఫిట్ రేషియో ఈక్వల్ కాబట్టి 18,000 ఇంటూ సమ్ ఎక్స్ మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 24,000 into some y months. Okay, so 000 cancel, x by y equal to 24 by 18, so 6463. So suppose 1 year అనుకుంటే 3 మల్టిప్లై చేస్తే 12 months 9 months అంటే x అనే వ్యక్తి 12 months ఉంటే అదే ప్రాఫిట్ రావాలంటే y అనే వ్యక్తి 9 months ఉండాలి. సో ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్? 3 months. అది ఆన్సర్. ఓకే, ఆఫ్టర్ 3 months తర్వాత జాయిన్ అయ్యండి. వెరిఫై చేసుకోవచ్చు. ఎలా అంటే 18,000 into 12, 24,000 into 9, 000 cancel, 6 2s, 6 4s, 9 2s, 2 2 cancel. ఆన్సర్ 1:1. సో 12 months x ఉంటే 9 months y ఉంటే అయిపోతుంది. సో ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్? 3 months. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 3:4, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 192, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 3 months. సో ఈ పార్ట్నర్షిప్ అది ఏ క్వశ్చన్ అయినా కానీ బ్లైండ్గా ఏం చేస్తారంటే ద ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం. ఫోర్త్ వన్, ఇది కోడింగ్ అండి. కోడింగ్ ఫస్ట్ క్వశ్చన్ పర్సంటేజెస్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ కంబైన్, సెకండ్ వన్ నెంబర్ సిరీస్, థర్డ్ వన్ పార్ట్నర్షిప్, ఫోర్త్ వన్ కోడింగ్ అండి. కోడింగ్ the value of the word MET is called as 41. సో m నెంబర్ ఎంత? 13, e నెంబర్ 5, t నెంబర్ 20, యాడ్ చేస్తే 38. కానీ ఇక్కడ 41 అంటే +3 లెటర్స్ అంటే సమ్ చేసి ఎంత వస్తుంది? సమ్ 38, లెటర్స్ యాడ్ చేస్తే 41. అలానే CAR ఈక్వల్ 25 ఎలా వస్తుంది? C3 A1 R 18 యాడ్ చేస్తే 22, నెంబర్ ఆఫ్ లెటర్స్ 3, 22 + 3 25. దెన్ ఆస్క్, సో ఏ నెంబర్ ఎంత? 1, S 19, K 11 యాడ్ చేస్తే 31 ప్లస్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 3, 31 + 3 34. ఈ లాజిక్ మీకు ఎలా వస్తుంది ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ సమ్ చేయాలి లెటర్స్ అన్నిటిని. సమ్ చేసి మల్టిప్లై కావచ్చు, డివైడ్ కావచ్చు, ఉన్న లెటర్స్కి ప్లస్ కావచ్చు. అలా ఈ క్వశ్చన్ లాజిక్ ఏంటిది? సమ్ చేస్తే METకి 38 వచ్చింది, 41 రావాలంటే +3 చేయాలి అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్. CR కూడా 22 వచ్చింది, +3 లెటర్స్ యాడ్ చేస్తే 25. అలానే ఆస్క్ కూడా 31 వచ్చింది, నెంబర్ ఆఫ్ లెటర్స్ 3. ఇది కోడింగ్ అండి. కోడింగ్ ఫస్ట్ వన్ రేషియో అండ్ ప్రపోర్షన్ పర్సంటేజ్, నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్, థర్డ్ వన్ పార్ట్నర్షిప్, ఫోర్త్ వన్ కోడింగ్ అండి. కోడింగ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ లాజిక్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ రూపీస్ 5% rate of interest per annum for 3 years is 36.60. Then the sum is. మీరు ఏ ఎగ్జామ్ రాసినా అది గేట్ కావచ్చు, క్యాట్ కావచ్చు, మిగతా ప్లేస్మెంట్స్ ఎగ్జామ్స్లో ఎక్కువ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోజిషన్ మీద ఈ మోడల్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలంటే మీకు ఇది ఆల్రెడీ బేసిక్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకోండి, మనకు మనీ తెలియదు కాబట్టి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ 100 అనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 100 అనుకోండి. ఓకే, సో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 1 year తర్వాత ఇది ఏమవుతుంది? 5%, ఇది కూడా 5%, ఇది 105, ఇది 105. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఫస్ట్ ఇయర్ 105 సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 105. సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ మళ్ళీ 110 అవుతుంది. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈ సేమ్ ఫర్ ఆల్ ది ఇయర్స్. 1 yearకి 5 rupees, 2 yearsకి 10, 20 yearsకి 100, ఇలా 5 ఇంక్రీజ్ అవుతుంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఇస్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే 105కి మళ్ళీ 5%. ఓకే, సో 11.25. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ 110, ఇది 110.25. కానీ క్వశ్చన్ ఏం ఇచ్చిండ్రు? 3 years ఇచ్చిండ్రు. ఇది మళ్ళీ ఇంకొక 1 year. ఇదేమవుతుంది? 115. మళ్ళీ ఇక్కడ 5%. ఇదేమవుతుంది? 115.7625. ఓకే, సో డిఫరెన్స్ ఎంత? 0.7625. కానీ మనకిచ్చిన క్వశ్చన్లో డిఫరెన్స్ ఎంత? 36.60. మరి 100 ఈక్వల్ టు 100 ఇంటూ 36.60 బై 0.7625.
చేస్తే 4800. ఓకే. సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇది చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్ 100, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. సో 1 ఇయర్ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ 105, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 105. సెకండ్ ఇయర్ ఇది 110, అది 110.25. ఎందుకు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కానీ క్వెషన్‌లో 3 ఇయర్స్ కాబట్టి ఇది 3 ఇయర్స్‌కి 115, ఇది 115.7625. రేపు ఎగ్జామ్‌లో క్వెషన్ మారొచ్చు, డిఫరెన్స్ మారొచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారొచ్చు, కానీ ప్యాటర్న్ సేమ్ 100, 100. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్. సెకండ్ పాయింట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద ఇయర్స్. ఓకే. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్. రేపు ఎగ్జామ్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ చేయొచ్చు, డిఫరెన్స్ మార్చొచ్చు, ఇయర్స్ మార్చొచ్చు. కాన్సెప్ట్ సేమ్. సింపుల్ ఇంట్రెస్ట్ 100, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 100. సో ఆన్సర్ 4800. నెక్స్ట్ ఇది రేషియో అండ్ ప్రపోర్షన్. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 14, 26, 7. సో ఇది రేషియో ప్రపోర్షన్స్‌లో A:B ఈక్వల్ టు C:D, దెన్ D ఈజ్ కాల్డ్ ఫోర్త్ ప్రపోర్షన్. ఇది డెఫినేషన్. A:B ఈక్వల్ టు C:D, దెన్ D ఈజ్ కాల్డ్ ఫోర్త్ ప్రపోర్షన్. సో A వాల్యూ 14, B వాల్యూ 26, C వాల్యూ 7. సో 14:26 ఈక్వల్ టు 7:D. 14/26 ఈక్వల్ టు 7/D. 7 1s, 7 2s, 2 13s. D వాల్యూ ఎంత? 13. ఇది చాలా ఇంపార్టెంట్. A:B ఈక్వల్ టు C:D, దెన్ D ఈజ్ కాల్డ్ ఫోర్త్ ప్రపోర్షన్. షార్ట్ కట్ ఏంటంటే 14 7 కావాలంటే ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. మరి 26ని ఆఫ్ చేస్తే 13. సింపుల్. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో యాప్టిట్యూడ్‌లో మీరు క్వెషన్ సాల్వ్ చేసే ఇంట్లో ఉంటుంటే ప్రతి యాప్టిట్యూడ్ ఎగ్జామ్‌లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ మెథడ్, ఒకటి షార్ట్ కట్. ప్రతి ఎగ్జామ్‌లో ఒక క్వెషన్ ఇచ్చినారంటే ఎందుకు ఇలాంటి క్వెషన్ టీసీఎస్‌లో వస్తాయి? ఇలా అందరూ చేస్తారు. మనం మాత్రం చూసి చెప్పొచ్చు. 14 7 కావాలంటే ఆఫ్ చేయాలి. 26ని ఆఫ్ చేసి 13. ఇది ఈ 6 ఇంపార్టెంట్ క్వెషన్స్. ఈ టీసీఎస్ క్వెషన్స్. సో మీరు టీసీఎస్‌లో ఏ క్వెషన్ సాల్వ్ చేస్తే మిగతా ఎగ్జామ్స్‌లో మాక్సిమం సాల్వ్ చేస్తారు. మేము చెప్పే క్వెషన్స్ అన్నీ ప్రీవియస్ శాంపిల్ క్వెషన్స్ మాత్రమే. ఇలాంటి క్వెషన్ మీరు ప్రాక్టీస్ చేస్తే వేరే క్వెషన్ వచ్చి మీరు సాల్వ్ చేస్తారు. మెయిన్ యాప్టిట్యూడ్ చేస్తే మీరు ఏం ఆలోచించాలంటే ఇదే క్వెషన్ మా ఫ్రెండ్స్ కూడా చేస్తారు కదా! వాళ్ళకెందుకు టీసీఎస్‌లో రాకూడదు, నాకెందుకు రావాలంటే వాళ్ళకంటే ఫాస్ట్‌గా మీరు చేయాలి. వాళ్ళకంటే ఫాస్ట్‌గా మీరు చేయాలంటే వాళ్ళు చేసే మెథడ్ కంటే వేరే మెథడ్ చేయాలి. ఆ మెథడ్స్ మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. కాకపోతే డ్రాబ్యాక్ ఏందంటే అవి మా మెథడ్స్ కాబట్టి మాకు గుర్తుంటాయి. మీకు గుర్తుండాలంటే ప్రాక్టీస్ చేయాలి రిపీటెడ్‌గా. ఓకేనా? సో ఇలాంటి క్వెషన్స్ టీసీఎస్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వెషన్ డిస్కస్ చేద్దాం. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.